ఆయనకి ప్రచారానికి రావాలని చెప్పి డిమాండ్ ఉంటే నేను కూడా 5వ తారీఖు అప్పటికే నిర్ణయించినటువంటి కార్యక్రమం మన పారిశ్రామిక వాడ ఆదివారం అయితేనే కానీ కార్మికులకి మీ అభిమానులకి ఇక్కడ ఉంటుంది. ఉన్నది ఒకే ఒక ఆదివారం రాష్ట్రానికి, నెక్స్ట్ ఆదివారం క్యాంపెయిన్ చేయడానికి లేదు. మరి అలాంటిది ఆయన అక్కడి నుంచి వెంటనే నిన్న కన్ఫర్మ్ అయితే వారు బై రోడ్ రావడమే కాదు, ఇప్పుడే చెప్తున్నారు మళ్ళీ తెల్లారి మళ్ళీ బై రోడ్లో వెళ్ళి చీరాల్లో ఏంటంటే కావాలంటే తెలుగుదేశం పార్టీకి విజయానికి అకుంఠిత దీక్షతో ఈరోజు ఆయన చేస్తున్నటువంటి శ్రమకి ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని మరి ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేరు. ఎందుకంటే ఒక అత్యంత అభిమానాన్ని రంగా గారు సాధించుకుంటే ఆ అభిమానం ఎక్కడా పోకుండా తర్వాతి తరం రాధాకృష్ణ గారి రూపంలో ఈరోజు తమదైన శైలిలో చిన్న వయసు నాకంటే నేను పొగిడితే బాగుండదు, కానీ నేను ఒక విషయం చెప్పాలి. మేము సీనియర్లుగా ఉండే 10 మంది కూర్చున్న పార్టీలో ఇదే చర్చ. ఏంటి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటే ఆయనకి ఎన్నో పదవులు, అనేక పార్టీలు, అనేక ఆఫర్లు వచ్చాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా తృణప్రాయంగా అవన్నీ పక్కన పెట్టి ఇంత చిన్న వయసులో అంత ఓర్పు సహనమే కాకుండా ఎక్కడ కూడా తొలగకుండా ఆయనకున్నది ఏదైతే ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనతో ముక్కుసూటిగా వెళ్ళేటువంటి ఒక వ్యక్తిత్వం మరి రంగా గారి దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి రాధా గారు. అందుకని ఇప్పటికీ కూడా ఆయనకి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, నేను ఎంపీ అన్నాను, ఎమ్మెల్యే అన్నా, లేదా ఏదో ఎన్ని చెప్పినా అవన్నీ కాదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు రావాలి, విజయం కావాలి. రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనం అవుతుంది, రాష్ట్ర సంపద దోచేస్తున్నారు, ఈరోజు అప్పుల పాలన చేస్తున్నారు. ప్రజల కోసం ముందు త్యాగాలు అవసరం, తర్వాత చూద్దామని చెప్పి ఆయన తృణప్రాయంతో అవన్నీ కూడా వదిలిపెట్టారు. ఈరోజు నిజానికి నేను అనుకున్నాను, మొహమాటంగానే అడిగాను, వస్తాను అనుకున్నా. కానీ ఏమాత్రం కాదనకుండా ఎంత సమకూర్చి అంత దూరం నుంచి మన సభకి ఇక్కడ రావడం అంటే వాళ్ళందరికీ మరింత బాధ్యతలు అప్పచెప్పిపోయి మీ చేసిన అభిమానులందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇంకా వారం రోజులు మనం కలిసికట్టుగా పనిచేస్తే తర్వాత 5 సంవత్సరాల పాటు మనందరి సమస్యల మీద తప్పకుండా పరిష్కారం తీసుకొస్తారు చంద్రబాబు గారు చెప్పిన కూడా నిర్దేశంగా తెలియజేస్తారు. ఇలా చంద్రబాబు గారు నిల్చోబెట్టారని చెప్పంటే మిగతా వారికి సంబంధం లేదని చెప్పుకుంటారు. వాళ్ళకి మద్దతు తెలియజేసిన బీజేపీ కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళందరూ మద్దతు తెలియజేశారు. మనందరూ కలిసికట్టుగా గెలిపించుకోవాలని చెప్పని అందరూ ఒక ఆశ, ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ ఇది ఒక పార్టీల కూటమి కింద చూడాల్సిన అవసరం కాదు, ఇది ఒక ప్రజా కూటమి కింద చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి 3 పార్టీలు కలిసికట్టుగా ఇవాళ పోటీ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు విచ్చేశారు. మిమ్మల్ని అందరినీ దయచేసి ఒకటే ఆలోచించమని కోరుతూ ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో నిత్యావసర సరుకులు ధరలు ఎంత పెరిగినాయని చెప్పని ఆలోచించమని చెప్పుకుంటా ఉన్నారు. ఓ పక్కన జగన్ రెడ్డి గారు మీ అందరికీ సంక్షేమం అందజేశారని చెప్పంటా ఉన్నాడు. 2,70,000 కోట్లు మీ అందరికీ అందజేశారని చెప్పంటా ఉన్నాడు. అలాగే ఎంత నొక్కేశాడో కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి అత్యధికంగా అమరావతి ప్రాంతాన్ని మొత్తం నాశనం చేశారు. మళ్ళీ మీ ప్రాంతానికి వచ్చి మీ స్థలాలు లాక్కోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మీరందరూ దానికి సిద్ధమైతే ఆయనకి మద్దతు తెలియజేయండి. ఇవాళ ఈ మీద చంద్రబాబు గారి మీద అవతల పోటీ చేస్తుంది ఎవరు అని చెప్పంటే అది ఎవరు మొహం కాదు. జగన్ రెడ్డి బొమ్మ చూస్తే ఎవరైనా సరే భయపడిపోయి పారిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళది. ఎందుకంటే ఒక పక్కన జనమా జగనా అని చెప్పంటే జనం ముఖ్యమైతే కూటమి విజయం తథ్యం అని చెప్పని కూడా మీ అందరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.
లెక్కలాపు చెప్పేవాడికి ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు. ఆయనకి పక్కన ఆడిటర్ గారు ఉండేవాళ్ళు. ఆయన ఆడిటర్ గారు ఇక్కడ ఇంతకుముందు పెత్తనం చలాయించారు. పెత్తనం చలాయిస్తే ఏం చేశారో ఈ ప్రాంత ప్రజలందరికీ బాగా తెలిసేది. ఎన్ని వందల కోట్లు, ఎన్ని వందల ఎకరాలు నొక్కేశారో కూడా ఎవరు కనీసం లెక్కేయడానికి కూడా ఎన్ని సున్నాలలో కూడా తెలియని పరిస్థితి వచ్చిందండి. ఈ ప్రాంతంలో సంపాదించిన డబ్బుతోటి మళ్ళీ ఇదే ప్రాంత ప్రజలకి ఓటుకి 5,000 చొప్పులు ఇస్తారని చెప్పంట. అది మీ డబ్బే, మీరందరూ తీసుకోండి. తప్పకుండా గెలవడానికి ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చామని చెప్పంటే, పిలవగానే వచ్చామని చెప్పంటే మా ప్రాంతం మొత్తం అన్ని కుప్పకూలిపోయినట్టు మీ ప్రాంతం కూడా అవ్వకూడదు. మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. పార్టీ ఏదైనా సరే, కులాలు ఏదైనా సరే, మతాలు ఏదైనా సరే మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పని ఒక ఆశ, ఒక సంకల్పం, మీ మీద నమ్మకంతో వచ్చాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.